హాయ్ అండి. ఈరోజు పచ్చిమిర్చి కోడిగుడ్ల పులుసు పెట్టుకుందాము. పచ్చిమిర్చి కోడిగుడ్ల పులుసు ఎట్లా పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు నేను ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇప్పుడు 5 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టి పైన పొట్టు అయితే కొలిసిన. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కట్ చేసుకుందాము. ఈ మిర్చిని ఈ తొడిమల తీసుకొని మిర్చి ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇట్లా మధ్యలో కట్ చేసుకుందాము అన్నీ. అన్నీ కూడా ఇట్లా కట్ చేసుకుందాము. అన్ని మిర్చి ఇట్లా కట్ చేసుకుందాము. నేను ఎండుకారం వేయ కాబట్టి పచ్చిమిర్చి అయితే ఎక్కువనే తీసుకున్నా. ఎందుకంటే మనం పోసేది చింతపండు పులుసు కదా, కొంచెం మిర్చి ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది, లేకుంటే తీయగా ఉంటుంది. అందుకే ఎక్కువ తీసుకున్నా. ఇప్పుడు నూనె పోసుకుందాము. రోజు నేను ఇంతే పోతన్న నూనె అనుకోవద్దు. నేను వండే కూర కూడా రోజు అదే మోతాదులా వండుతున్నా. రోజు వండినంతే వండుతున్నా కాబట్టి రోజు అంతే నూనె పోతున్నా. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిటపటనంగా ఉల్లిపాయ వేసుకుందాము. అట్లే కరివేపాకు వేసుకుందాము. పసుపు వేసుకుందాము. ఇదంతా కూడా మంచిగా గోలాలి. ఈ ఉల్లిపాయ అంతా ఇట్లా గోలినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది కూడా మంచిగా వేగాలి. ఇదంతా కొద్దిసేపు వేగాలి. ఈ ఉల్లిగడ్డ అంతా ఇట్లా గోలినాక పచ్చిమిర్చి వేసుకుందాము. ఇన్ని పచ్చిమిర్చి వేసింది అని అనుకోవద్దు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కువ కారం లేవు, మళ్ళీ కాకుంటే చింతపులుసు పోతా కాబట్టి పడుతుంది. ఇవన్నీ కూడా మంచిగా దగ్గర గోలాలి. మూత పెడదాము, తొందరగా గోలుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. ఒక చెంచా అయితే వేసిన, టేస్ట్ చూసినాక వేసుకుందాము. మిర్చి అంతా వల్లుగా మంచిగా వేగాలి. సాల్ట్ వేసినా కదా తొందరగా వేగుతాయి. ఈ మిర్చి మొత్తం ఇట్లా
మంచిగా ఇట్లా గోలాలి. ఇట్లా గోలినాక మనము ఈ ఉడకబెట్టుకున్న గుడ్లు ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు ఇవి కలుపుకోవాలి. కొద్దిసేపు కలుపుకొని ఇప్పుడు చింతపండు సూపు పోసుకుందాము. ఇవన్నీ మంచిగా ఉడకాలి. కొద్దిసేపు మూత పెడదాము. ఇప్పుడు కొంచెము మెంతులు జీలకర్ర వేంపి పట్టుకున్న పొడి వేసుకుందాము. ఇదిగో మెంతులు జీలకర్ర వేంపి మిక్సీ పెట్టిన ఈ పొడి వేసుకోవాలి. అట్లే కొంచెం వేంపిన ధనియాల పొడి వేసుకోవాలి. పచ్చిది కాదు, వేంపిన ధనియాల పొడి వేసుకోవాలి. అన్ని మసాలాలు వేసి వేంపిన ధనియాల పొడి సరిపోద్ది. ఒక్కసారి కలుపుకుందాము. ఈ సూప్ అంతా ఇట్లా దగ్గరికి వస్తే అయిపోద్ది. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుందాము. ఈ పులుసు అంతా ఇట్లా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి. ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ కమ్మగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ పచ్చిమిర్చితో అయితే ఒక్కసారి అయితే ఇట్లా వండుకొని చూడండి. ఈ ఎగ్ సూపు అదే కోడిగుడ్ల పులుసు ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది. ఇంతవరకు అయితే వండుకొని వాళ్ళ గురించి చెప్తాను. వండుకొని వాళ్ళంటే వండుకోండి. ఎందుకంటే ఇది వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, ఏ కూరగాయలు కూడా వండుకుంటే తినబుద్ధి అయితే లేదు. అందుకే ఈ ఎగ్ సూప్ అయితే ఇట్లా పెట్టుకోండి. ఎప్పుడు ఎండుకారంతో కాకుండా ఈ పచ్చిమిర్చితోటి కూడా ఇట్లా వండుకొని చూడండి. చాలా టేస్ట్గానే అయితే ఉంటుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి. చూస్తే మీరు కూడా వండుకోవచ్చు. చూసి అయితే వండుకోండి. కమ్మగానైతే ఉంటుంది. ఎప్పుడు ఒకలాగా కాకుండా ఇట్లా కూడా వండుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఒకలాగా ఒకటే టేస్ట్ ఉంటే కూడా బాగుండదు కదా. ఇట్లా కూడా వండుకుంటే బాగుంటుంది. ఒక్కసారి అయితే వండుకొని చూడండి. వండడం అయితే అయిపోయిందండి. చూస్తేనే నీళ్ళు ఊరుతున్నాయి కదా నోట్లే. ఎందుకంటే ఇది తింటే కూడా అంత కమ్మగా ఉంటుంది. ఒక్కసారి అయితే వండుకొని చూడండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. మీరు కూడా వండుకుంటారని అనుకుంటున్నా. వండుకోండి చూడండి. ఇట్లా ఉంటుంది, టేస్ట్గా కమ్మగా ఉంటుంది.
బాయ్ అండి, ఉంటా మరి, మళ్ళీ వంటతో కలుద్దాము.